పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ మోసం చేసిందని, రాష్ట్రాన్ని ఆగమాగం అయోమయం చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణం కాళ్లకుంట మండలంలోని సీసీ కెమెరాలో మైక్ సౌండ్ కిట్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో కాళ్లకుంట కాలనీ ఆదర్శంగా చేసుకున్నామని, కాలనీలో అన్ని రోడ్లు పూర్తి చేశామని అన్నారు. ఇక మాయమాటలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. భరోసా దొరుకుతుంది. అయినా మన సిద్దిపేట ఎప్పుడైనా ప్రశాంతంగానే ఉన్నది, మనకు పెద్ద రంది లేదు. కానీ ఈ కెమెరాలతో మరింత మంచిగా అవుతుంది, ఇంకింత ధైర్యం దొరుకుతుంది. ఈ మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకొని మీ అందరి మధ్య ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా బీఆర్ఎస్ కార్యకర్తలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా యూత్, మా విద్యార్థులు, మా సీనియర్ నాయకులు, మా మైనార్టీ సోదరులు అందరికీ, మా గౌరవ కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, నమస్కారం. జై తెలంగాణ. లింక్ చేస్తారు. తప్పిపోయి ఏదన్నా దొంగతనాలు జరిగినా, అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, ఎవరైనా తాగి ఇబ్బంది పెట్టినా ఆ కెమెరా దేగ కన్నులాగా కనిపెడుతుంది, పోలీసులకు పట్టిస్తుంది. అంటే ఇక్కడ ఉండే మా కాళ్ళకుంట కాలనీ ప్రజలకు ఒక రక్షణ దొరుకుతుంది, ఒక భరోసా దొరకడానికి ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవాళ తాను ముందుకొచ్చి ఈ సొంత డబ్బులతో సీసీ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేసినందుకు బైరయ్య గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కాళ్ళకుంట కాలనీ మన 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ రకంగా అభివృద్ధి చేసుకున్నామో మీకు తెలియంది కాదు. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఒక్క రోడ్ లేకపోతుండే. దాదాపు మీ అందరి సహకారంతో రూపాయికి 90-95 పైసల సీసీ రోడ్లు పూర్తి చేసినాం. ఈ మధ్య కూడా ఒక 3 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఒక్క కాళ్ళకుంట కాలనీలో ఈ 3 నెలల్లో పోసినాం సీసీ రోడ్లు. దాంతో కొంచెం జర్రంతా మంచిగా అయింది. ఇప్పుడు మొన్నటిదాకా ఒక 4-5 ఏళ్ల కింద ఆగమాగం ఉంటుండే. మోరీలు లేకపోవు, రోడ్లు లేకపోవు, బుగ్గలు ఉండకపోవు, ఇండ్లకు పట్టాలు ఉండకపోవు. కానీ అన్నీ చేసుకున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100% చేసినాం. 95% సీసీ రోడ్లు పూర్తి చేసినాం. ఇక్కడ 2-3 వాటర్ ట్యాంకులు కట్టి మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంత ఎండాకాలమైనా సరే మా అక్కజనులకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాలను ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ బాధ కూడా మీ అందరికీ తీర్చే ప్రయత్నం చేసినాం. అట్లే ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు మహిళా భవనం కావాలంటే మంచి మహిళా భవనం కట్టించినాం. స్టీల్ బ్యాంక్ కూడా పెట్టించినాం. మార్కెట్ లేదు సార్ ఇక్కడ కూరగాయలకో మాంసం దుకాణంకో అంటే మార్కెట్ కూడా కట్టించిన కాళ్ళకుంట కాలనీలో. దవాఖానా చాలా దూరం ఉన్నది, తిప్పలైతుందంటే ఒక బస్తీ దవాఖానా కూడా ఈ కాళ్ళకుంట కాలనీకి ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను మీకు మంజూరు చేయించిన. దవాఖానా తెచ్చినాం, మార్కెట్ కట్టినాం, మహిళా భవన్ పెట్టినాం, స్టీల్ బ్యాంక్ పెట్టినాం, నీళ్లు తెచ్చినాం, రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టినాం. ఇగో ఇవాళ సీసీ కెమెరాలు, మైకులు కూడా తెచ్చినాం మీకోసం.